రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం బులెటిన్ లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మరి కాసేపట్లో పవన్ తో భేటీ కానున్నారు. ఆయన జనసేనలో చేరడం దాదాపు కూడా ఖాయమైందనే ప్రచారం జరుగుతోంది. రేపు తన నియోజకవర్గం జగ్గయ్యపేటలో తన అనుచరులు అభిమానులతో ఒక సమావేశం కానున్నారు ఆయన. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మరి కాసేపట్లో పవన్ తో భేటీ కానున్నారు. ఆయన జనసేనలో చేరడం దాదాపు కూడా ఖాయమైందనే ప్రచారం జరుగుతోంది. రేపు తన నియోజకవర్గం జగ్గయ్యపేటలో తన అనుచరులు అభిమానులతో సమావేశం కానున్నారు ఆయన. రైట్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మరి కాసేపట్లో పవన్ తో భేటీ కానున్నారు. ఈ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్యం మనం చూస్తున్నాము ఒకరి తర్వాత ఒకరు ఈ రోజు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో ఉదయభాను భేటీ అవడం చూస్తున్నాము. సో ఈ భేటీకి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే వైసీపీలో నాయకులందరూ కూడా మనసుని జీవపడుతున్న పరిస్థితి. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఇప్పటికే వైసీపీ క్యాడర్ అనేది చాలా వరకు కూడా డౌన్ అయిపోయిందని మనం చెప్పొచ్చు. ఆ డౌన్ అయిపోయిన నేపథ్యంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు కూడా ఆ క్యాడర్ కి సంబంధించి ఇంకా స్ట్రాంగెస్ట్ డెసిషన్ కానీ లేకపోతే ఆ క్యాడర్ లో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఆశావాహులు స్టార్టింగ్ నుంచి కూడా చాలా మంది పని చేస్తూ వస్తూ ఉన్నారు. కాకపోతే అది ఆ కూటమి వేదిక అయితే ఖచ్చితంగా వైసీపీ ఇప్పటి వరకు తన నిర్ణయాన్ని ఖచ్చితంగా తీసుకోలేకపోయిందని చెప్పొచ్చు. అందులో ఉన్న నాయకులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు ప్రధానిగా అందిస్తున్న నేపథ్యంలో ఏదైనా చాలా మంది అసంతృప్తి వాళ్ళు ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా చాలా మంది వైసీపీ పార్టీని వేడుకున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మళ్ళీ నుంచి మనం బ్రేకింగ్ చూస్తూనే ఉన్నాం. శ్రీనివాస్ కూడా జనసేన పార్టీకి చేరబోతున్నారు అనేది వార్త వస్తూనే ఉంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికీ ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. అటు సామినేని ఉదయభాను కూడా ఇప్పటికే ఇటువైపు అడుగులు వేస్తున్నట్టు కూడా జనసేన పార్టీ తీర్చుకున్నట్టు కూడా ఇప్పటికే సమాచారం కూడా అందుతున్న నేపథ్యంలో అయితే ఇంకా కేరళ నుంచి కానీ లేకపోతే ఆ పర్టికులర్ నాయకుల దగ్గర నుంచి కానీ ఇంకొంచెం స్పష్టత రావాల్సింది ఉంది. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సామినేని ఉదయభాను కానీ లేకపోతే బాలినేని శ్రీనివాస్ కానీ ఇద్దరు కలిసే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ భేటీలో ఎలాంటి అంశాలు చర్చించుకుంటున్నారనేది ఇంకా తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాహిత్య.